ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు మనం నిర్గమకాండము 12, 13 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యెహోవా, ఈ సమయంలో మేము నీ సన్నిధిలో వినయంతో నిలుస్తున్నాము. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడము ప్రభువా. మా హృదయాలను ఫరో వలె కఠినపరుచుకోకుండా వినే హృదయాలను, లోబడే మనసును మాకు దయచేయము. నీ తీర్పులను అర్థం చేసుకునే జ్ఞానాన్ని, నీ కృపను గుర్తించే వివేకాన్ని మాకు దయచేయము. మా ఆలోచనలన్నిటినీ నీవే నడిపించుము. ఈ వాక్య అధ్యాయాలను మా జీవితాలను మార్చినట్లు చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్న రోజులవి. ఫరో హృదయం కఠినమైపోయింది. దేవుడు 9 విపత్తులు పంపినా ఫరో వారిని విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడు చివరి అత్యంత తీవ్రమైన తీర్పు గురించి మోషేకు చెప్పాడు. ఈ రాత్రి ఐగుప్తు దేశమంతటిలో ప్రతి మొదటి పుట్టినవాడు మరణిస్తాడు. మనిషి మొదటి పుట్టినవాడి నుండి పశువులు మొదటి పుట్టిన దాని వరకు. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను కరుణ చూపిస్తాను. అప్పుడే దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి కుటుంబం ఒక మచ్చలేని గొర్రెపిల్లను తీసుకోవాలి. ఆ గొర్రెను సాయంత్రం బలి చేయాలి. దాని రక్తాన్ని ఇంటి తలుపు కంబాల మీద, తలుపు అంచుల మీద పూయాలి. ఆ రక్తాన్ని నేను చూసినప్పుడు ఆ ఇంటిని దాటిపోతాను. ఆ ఇంటిలో మరణం జరగదు. ఆ గొర్రె మాంసాన్ని అగ్నిలో కాల్చి తినాలి. పులిన రొట్టెలు చేదు ఆకుకూరలతో కలిసి తినాలి. నడుము బిగించి చెప్పులు వేసుకొని చేతిలో దండ పట్టుకొని తినాలి. ఎందుకంటే విడుదల సమయం దగ్గరలోనే ఉంది. ఆ రాత్రి వచ్చింది. రాత్రి వేళ దేవుడు ఐగుప్తు దేశమంతటిలో నడిచాడు. రక్తం లేని ఇళ్లల్లో, రాజభవనం నుంచి చెరసాల వరకు ప్రతి ఇంటిలో ఒక మృతుడు. దేశమంతా రోదనతో నిండిపోయింది. అలాంటి ఏడుపు ఐగుప్తులో ఎప్పుడూ వినబడలేదు. కానీ రక్తం పూయబడిన ఇశ్రాయేలు ఇళ్లలో నిశ్శబ్దం, రక్షణ జీవితం. ఆ రాత్రి ఫరో మోషేను, అహరోనును పిలిచాడు. కన్నీళ్లతో అన్నాడు, మీరు వెళ్ళండి, మీ ప్రజలతో కలిసి ఈ దేశం విడిచి వెళ్ళండి. మీ దేవునిని ఆరాధించండి, నన్ను కూడా ఆశీర్వదించండి అని. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను తొందరగా పంపించేశాడు. లేదంటే మేమంతా చనిపోతాం అని భయపడ్డారు. తమ వెండి, బంగారు వస్తువులు కూడా ఇశ్రాయేలీయులకు ఇచ్చారు. ఇశ్రాయేలీయులు పులియన పిండితో బయలుదేరారు. 430 సంవత్సరాల బానిస జీవితం ముగిసింది. దేవుడు తన ప్రజలను శక్తివంతమైన చేతిలో విడుదల చేశాడు. దేవుడు ఆ రోజు గురించి ఇలా అన్నాడు, ఈ దినాన్ని మీరు తరతరాలకు జ్ఞాపకంగా ఉంచుకోవాలి. ఇది యెహోవా వాక్కు. పస్కా అంటే రక్తం చూసి దాటిపోయిన దేవుడు. పస్కా అంటే తీర్పు మధ్యలో రక్షణ. పస్కా అంటే బానిసత్వంలో నుండి స్వాతంత్ర్యం. పస్కా రాత్రి తర్వాత ఇశ్రాయేలీయులు నిజంగా ఐగుప్తు దేశం విడిచి బయలుదేరారు. శతాబ్దాలుగా బానిసలుగా ఉన్న ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా నడుస్తున్నారు. ఆ స్వేచ్ఛ మధ్యలోనే దేవుడు ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. ప్రతి మొదటి పుట్టినవాడు నాదే. మనిషిలో మొదటి పుట్టినవాడైనా, పశువుల్లో మొదటి పుట్టినదైనా యెహోవాకు అంకితం చేయాలి. ఎందుకంటే ఐగుప్తులో మొదటి పుట్టిన వారిని దేవుడు తీర్పు తీర్చిన రాత్రి ఇశ్రాయేలులో మొదటి పుట్టిన వారిని జీవితాన్ని కాపాడాడు. అందుకే ప్రతి తరానికి ఈ రక్షణను గుర్తు చేయాలని దేవుడు కోరాడు. తండ్రులు తమ పిల్లలకు ఇలా చెప్పాలి, మేము బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా శక్తివంతమైన చేతితో మమ్మల్ని విడుదల చేశాడు అని. అలానే దేవుడు మరో ఆజ్ఞ ఇచ్చాడు. 7 రోజుల పాటు పులియని రొట్టెలు పండుగ జరుపుకోవాలి. పులియం ఇంటిలో ఉండకూడదు. ఇది ఒక గుర్తు.
బానిసత్వపు జీవితం వెనక్కి వెళ్ళకూడదని, పాత జీవితం మరిచి ముందుకు నడవాలని. ఈ సంగతులు చేతిపై గుర్తుగా, కన్నుల మధ్య గుర్తుగా ఉంచుకోవాలని దేవుడు అన్నాడు. అంటే వారి చర్యలలోనూ ఆలోచనలోనూ దేవుని కార్యాలు ఉండాలి. అంతలో ప్రజలు బయలుదేరారు. దేవుడు వారిని ఫిలిష్తీయుల దేశం దారికుండా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఆ దారి దగ్గరగా ఉన్నా కూడా యుద్ధం ఎదురైతే ప్రజలు భయపడి తిరిగి ఐగుప్తు వెళ్ళిపోతారని దేవునికి తెలుసు. అందుకే దేవుడు వారిని ఎడారి మార్గంలో ఎర్ర సముద్రం వైపు నడిపించాడు. మోషే యోసేపు ఎముకలను తనతో తీసుకెళ్ళాడు. ఎందుకంటే యోసేపు మరణించే ముందు ఇలా చెప్పాడు, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు. ఆ రోజు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి. ఇది వాగ్దానంపై నమ్మకం. తరం మారినా దేవుని మాట మారలేదని గుర్తు చేసే సాక్ష్యం. అప్పుడే దేవుని సన్నిధి స్పష్టంగా కనిపించింది. పగటిపూట ఒక మేఘస్తంభం, రాత్రిపూట ఒక అగ్నిస్తంభం. ఆ మేఘం, ఆ అగ్ని వారికి దారి చూపాయి, భయాన్ని తొలగించాయి, చీకటిలో కూడా నడిపించాయి. యెహోవా వారిని వదల్లేదు. పగలు రాత్రి ఎప్పుడూ వారి ముందే ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు, వారు ఒంటరిగా ప్రయాణించడం లేదు, వారితో పాటు దేవుడు కూడా నడుస్తున్నాడు అని. ఇప్పటి వరకు ఈ అధ్యాయాలను ఒక స్టోరీలా విన్నాం కదా. ఇప్పుడు కొన్ని సందేహాల గురించి వివరించుకుందాం. దేవుడు ఎందుకు మొదటి పుట్టినవాడే నాదే అన్నాడు? పస్కా రాత్రి ఐగుప్తులో మొదటి పుట్టినవారు మరణించారు, కానీ ఇశ్రాయేలు మొదటి పుట్టినవారు రక్తం వల్ల బతికారు. అందుకే దేవుడు అన్నాడు, వారు నా కృప వల్ల బ్రతికారు, కాబట్టి వారు నాదే. అంటే నీ జీవితం నాదే అని గుర్తు చేయడం, నిన్ను నేను రక్షించాను అని గుర్తు చేయడం. అందుకే ప్రతి మొదటి పుట్టిన బిడ్డను విమోచించాలి. ఎలా? ఒక జంతు బలి ద్వారా. అది లేవియకాండంలో ఇది స్పష్టంగా ఉంటుంది. అర్థం ఏమిటంటే ఈ బిడ్డ దేవుని కృప వల్ల బ్రతికాడు. ఈ బిడ్డను దేవుడు కొనుగోలు చేశాడు. అబ్రహాము ఇసాకు విషయంలో కూడా దేవుడు ఇసాకును నిజంగా బలి చేయించాలనుకోలేదు. అది నమ్మకాన్ని పరీక్షించడం. చివరికి దేవుడే గొర్రెను ఇచ్చాడు. అక్కడ కూడా దేవుడు చెప్పిన సందేశం ఇదే, మనిషిని బలి కాదు, నేను ఇచ్చే బలే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే దేవుడు బలిని అడగలేదు. దేవుడు కృతజ్ఞత, గుర్తింపు, అంకితం కోరుతాడు. జీవితం ఆయనదే అని మనం గుర్తించాలి. దేవుడు రక్తం కోరలేదు, హృదయాన్ని కోరాడు. మరైతే ఐగుప్తులో మొదటి పుట్టిన వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఇది యాదృచ్ఛికం కాదు. దేవుని తీర్పులో అర్థం, చరిత్ర, న్యాయం ఉన్నాయి. ఐగుప్తు చేసిన పాపానికి సరిపోయే తీర్పు. మొదట ఐగుప్తు చేసిన పని గుర్తు చేసుకుందాం. ఫరో ఆజ్ఞ ఏమిటి? ఇశ్రాయేల్లో ప్రతి మగ శిశువు నదిలో పడేయండి. నిర్గమ 1:22. ఇశ్రాయేలు పిల్లలను, వారి భవిష్యత్తును, వారి వంశాన్ని, వారి మొదటి పుట్టిన ఆశను నాశనం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే దేవుడు ముందే ఫరోకి హెచ్చరించాడు, ఇశ్రాయేలు నా మొదటి పుట్టిన కుమారుడు, నీవు అతనిని విడిచిపెట్టకపోతే నీ మొదటి పుట్టిన కుమారుణ్ణి నేను చంపుతాను. నిర్గమ 4:22-23. అంటే ఇది అన్యాయం కాదు, విత్తినదే కోత, న్యాయమైన ప్రతిఫలం. మొదటి పుట్టినవాడు శక్తి, గర్వం, వారసత్వం. ఆ కాలంలో మొదటి పుట్టినవాడు అంటే కుటుంబానికి బలం, తండ్రి గర్వం, రాజ్యానికి వారసుడు. దేవుడు ఐగుప్తు శక్తి మూలాన్ని తాకాడు. ఫరో చెప్పిన మాట, యెహోవా ఎవడు, నేను ఆయన మాట వినాలా? దానికి దేవుని సమాధానం, నీ దేవతలపై కూడా దేవుని తీర్పు తీర్చుతాను. ఐగుప్తు దేవతలపై తీర్పు
ఐగుప్తీయులు మొదటి పుట్టిన వారికి దేవతల ఆశీర్వాదంగా, దేవతల రక్షణంగా నమ్మేవారు. దేవుడు చూపించాడు, జీవితం దేవతల చేతిలో కాదు, నా చేతిలో ఉంది. ఇశ్రాయేలు ఎందుకు బ్రతికారు? వారు నిర్దోషులు మాత్రం కాదు, వారు ప్రత్యేకులు కాబట్టి అని కాదు. ఒకటే కారణం, రక్తం తలుపుల మీద ఉంది. రక్తం అంటే రక్షణ, ప్రత్యామ్నాయం, తీర్పు నుంచి కవచం. మరి దేవుడు ఇలా చేయడం క్రూరమంటారా? మనుషుల దృష్టిలో కఠినంగా అనిపించవచ్చు, కానీ దేవుడు 400 సంవత్సరాలు ఓపిక పట్టాడు. 9 విపత్తులు హెచ్చరికలుగా పంపాడు. చివరికి తీర్పు ముందే చెప్పాడు. ఫరో మతం ప్రతిసారి కఠినపరుచుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క మొదట పుట్టిన వాళ్ళను చంపిన దేశం తమ మొదట పుట్టిన వాళ్ళను కోల్పోయింది. ఇది దేవుని న్యాయం. ఇదంతా ఇలా ఉండగా అసలు ఫరో హృదయాన్ని కఠినపరచకుండా ఉంటే ఇశ్రాయేలుకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అని అనిపిస్తుందా? అయితే అదేంటో చూద్దాం. అసలు దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? ఫరో ముందే కఠిన హృదయుడే. దేవుడు కొత్తగా చెడును అతనిలో పెట్టలేదు. నిర్గమకాండం చూస్తే 2 రకాల వాక్యాలు కనిపిస్తాయి. 1, ఫరో తన హృదయాన్ని తానే కఠినపరుచుకున్నాడు. 2, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఇవి విరుద్ధాలు కావు, ఒకే ప్రక్రియలో 2 కోణాలు. 1, మొదటి ఫరో తానే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అంటే దేవుడు మాట్లాడాడు, సూచనలు ఇచ్చాడు, హెచ్చరికలు పంపాడు. కానీ ఫరో వినలేదు, మారలేదు, గర్వంతో నిలబడ్డాడు. 2, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. దేవుడు ఎందుకు అలా చేశాడంటారు? చూద్దాం. దేవుడు ఫరోను బలవంతంగా చెడ్డవారిగా చేయలేదు. ఫరో ఎంచుకున్న మార్గంలోనే అతని ముందుకు వెళ్ళనిచ్చాడు. అతని గర్వాన్ని ఆపలేదు, అతని నిర్ణయాన్ని మార్చలేదు. దేవుడు అతన్ని తన మనసుకు అప్పగించాడు. శక్తిని ప్రకటించడానికి, నా శక్తి నీ ద్వారా ప్రకటించబడాలి అని. ఫరో తనను తాను దేవుడిగా భావించాడు. అందుకే దేవుడు చూపించాడు, నీవు కాదు, నేనే దేవుడినని. అలాగే ఇశ్రాయేలు తరాలకు సాక్ష్యం కావడానికి, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎలా విడిపించాడో తెలియడానికి, అలాగే ఫరో మారడానికి అవకాశాలు ఇచ్చాడు. దేవుడు ఒక్కసారిగా కాదు, 9 విపత్తులు, ప్రతిసారి హెచ్చరిక, ప్రతిసారి అవకాశం. కానీ ఫరో తిరస్కరించాడు. అయితే పూర్తిగా తప్పు ఫరోదే, దేవునిది కాదు. ఎందుకంటే అతనికి ఎంపికను, హెచ్చరికను, సమయం ఉంది. దేవుడు అతని స్వేచ్ఛను తీసుకోలేదు. కనుక దేవుడు ఫరోను చెడ్డవాడిగా చేయలేదు. ఫరో ఎంచుకున్న చెడును ఆపకుండా వదిలాడు. అందువల్ల ఐగుప్తీయులకు 400 సంవత్సరాల పైగా కష్టాలు వచ్చినవి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ఫరో కథ ద్వారా మాకు నీ స్వరాన్ని విన్నప్పుడు హృదయాన్ని కఠినపరుచుకోకూడదని ఒక హెచ్చరికను ఇచ్చావు. ప్రభువా, మమ్మల్ని వినేవారిగా చేయము, తక్షణమే లోబడేవారిగా చేయము. నీ కృపను తేలికగా తీసుకోకుండా ప్రతి అవకాశాన్ని గౌరవించే జీవితం మాకు ఇవ్వము. మా కుటుంబాలను, మా పిల్లలను, మా భవిష్యత్తును నీ చేతులకి అప్పగిస్తున్నాము. నీ సన్నిధి మాతో నడిచినట్లు చేయము. యేసుక్రీస్తు మహిమాన్విత నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మనము 12, 13 అధ్యాయాలతో పాటు వాటిలో ఉన్న డౌట్స్ని కూడా క్లారిఫికేషన్ చేసుకున్నాం కదా. మరి మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్లో కలుసుకుందాం.